ఓల్డ్ ట్రాఫోర్డ్ లో జరిగిన ఇండియా ఇంగ్లాండ్ 4వ టెస్ట్ మ్యాచ్ టోటల్ ఫైర్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ భారీ స్కోర్ కొట్టినా టీమిండియా ఫుల్ ఫైట్ ఇచ్చి మ్యాచ్ ను డ్రా చేసేసింది. కానీ లాస్ట్ డే ఆటలో ఒక షాకింగ్ వీడియో ఇప్పుడు బయటపడింది. ఈ వీడియోలో ఇంగ్లాండ్ పేసర్ బ్రెండన్ కార్స్ బంతిని ట్యాంపరింగ్ చేస్తున్నట్టు క్లియర్ గా కనబడుతుంది. ఇండియా ఫ్యాన్స్ అంతా కార్స్ బాల్ ట్యాంపరింగ్ చేశాడని ఫుల్ ఫైర్ అవుతున్నారు. అసలు సీన్ ఏంటంటే, కార్స్ ఫీల్డింగ్ చేస్తుండగా బంతి అతని దగ్గరకు వచ్చింది. కానీ అతను హ్యాండ్ తో ఆపకుండా షూ స్పైక్ తో బంతిని తొక్కినట్టు క్లియర్ గా వీడియోలో కనబడుతోంది. ఇండియా ఫ్యాన్స్ అయితే టీమిండియా మేనేజ్మెంట్ ఈ విషయంలో కంప్లైంట్ చేయాలని, ఇంగ్లాండ్ టీం చీటింగ్ కి గట్టిగా రిప్లై ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఒకరు ఐసీసీ రియాక్ట్ అయ్యి యాక్షన్ తీసుకోవాలని కామెంట్ చేశారు. మరొకరు ఇంగ్లాండ్ టోటల్ చీటింగ్ చేసింది కానీ గిల్ సూపర్ రిప్లై ఇచ్చాడు, వెల్ డన్ అని షేర్ చేశారు. ఓవరాల్ గా ఇంగ్లాండ్ టీం కావాలనే బాల్ ట్యాంపరింగ్ చేసిందని మన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కానీ కార్స్ ఇంటెన్షనల్ గా బంతిని తొక్కాడా లేదా మిస్టేక్ గా జరిగిందా అనేది ఇప్పుడు క్లియర్ గా తెలియడం లేదు. ఒకవేళ ఇది వీళ్ళు కావాలని చేసి ఉంటే, టాప్ టీమ్స్ అయ్యి ఉండి కూడా వీళ్ళు ఇలా చేశారంటే ఆస్ట్రేలియాకి వీళ్ళకి పెద్దగా డిఫరెన్స్ ఉండదు అనుకోవాలి. మరి ఈ విషయంపై మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.